ఈ వీడియోలో మనం 3 లేయర్స్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ముందుగా నేను ఒక రఫ్ స్కెచ్ అనేది గీసి డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను బాడీ లెంత్ వచ్చి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే బాటమ్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇది నేను 3 లేయర్ అంబ్రెల్లా ఫ్రాక్ అని చెప్పాను కదా. సో మనం 3 లేయర్స్ కావాలి. ఫస్ట్ అయితే మనం బాటమ్ పార్ట్కి 32 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని బై 3 చేస్తే 10.5 ఇంచ్ వస్తుంది. సో నేను 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి 10.5 ఇంచ్ ప్లస్ 1 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నామంటే పైన కింద ఖర్చుల కోసం, అంటే పైన ఖర్చులకి నెక్స్ట్ కిందని పీకో చేయడానికి. సో ఇక్కడ 11.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కింద సెకండ్ లేయర్ వచ్చేసి ఈ 10.5 ఇంచ్ ప్లస్ సెకండ్ లేయర్ 10.5 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ అంటే 22 ఇంచెస్ వస్తుంది. పైన స్టిచెస్ ఇక్కడ స్టిచెస్లోకి అండ్ కిందని పీకో చేయడానికి. అలాగే లాస్ట్ లేయర్ ఈ టోటల్ 10.5 ఇంచ్ ఫస్ట్ లేయర్ 10.5 ఇంచ్, సెకండ్ లేయర్ 10.5 ఇంచ్, థర్డ్ లేయర్ 10.5 ఇంచ్ ప్లస్ 1 అంటే 32 ప్లస్ 1 33 ఇంచెస్. 32 ఇంచెస్గా తీసుకున్నాం మనం. సో 32 ఇంచెస్ ప్లస్ 1 33 ఇంచెస్. ఇక్కడ మనం 33 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ కోసం 30 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మనం 33 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో -3 ఇంచెస్ తీసుకుంటే మనకి లైనింగ్ అన్నది మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్కువ పెద్దదిగా రాకుండా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల సైడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ సర్కిల్ ఫార్ములా ఎలాగంటే హాఫ్ సర్కిల్ కోసం 36 ఇంచెస్ అంటే వేస్ట్ లూజ్ ఎంత 34 ఇంచెస్ వచ్చింది నాది. దానికి ప్లస్ 2 ఖర్చులు ఇటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఉంచుతాం కదా, సో ప్లస్ 2 అంటే 36 ఇంటూ 2 ఎంత 11.4 ఇంచెస్ వస్తుంది. ఇంటూ 2 బై 6.28 ఇంచెస్. మనం క్లాత్ అన్నది 4 ఫోల్డ్స్ చేస్తాం. సో ఫుల్ సర్కిల్కి మెజర్మెంట్స్ వచ్చి 36 బై 6.28 అంటే 5.7 ఇంచెస్. ఇక్కడ హాఫ్ సర్కిల్కి 11.4 ఇంచెస్, అలాగే ఫుల్ సర్కిల్కి 5.7 ఇంచెస్. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాం.